నగర్ జిల్లాలో ఎల్ఎండి జలాశయంలో తగ్గుతున్న నీటి మట్టం ఇప్పుడు రాజకీయంగా కూడా వేడెక్కుతుంది. జలాశయంలో నీటి కొరతపైన బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తుంది. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడుగంటిన ఎల్ఎండి జలాశయంలో ఆటలు ఆడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వెంటనే ఎల్ఎండి మిడిమానర్ జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు. కేవలం కేసీఆర్కు క్రెడిట్ వస్తుందనే రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటిని వినియోగించడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్ఎండిలో కేవలం 5.5 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉందని, దీంతో కరీంనగర్ నగర తాగునీటి అవసరాలతో పాటుగా హుజూరాబాద్, మానకొండూరు రైతులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ప్రారంభించి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నీరు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇలాంటి దుస్థితి జూలై మాసం స్టార్టింగ్ లో ఇటువంటి పరిస్థితి ఎల్ఎండి కానీ మిడ్మాన్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితి వస్తున్నాం. దీని కారకం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి వల్ల ఈ రోజు ఎల్లంపల్లి మొత్తం కూడా ఎండిపోవడం వల్ల దాని మీద ఆధారపడ్డ మిడ్మాన్ ఏరు కూడా ఎల్ఎండి మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఎల్లంపల్లి నుంచి వరదకాల ద్వారా మిడ్మాన్ నింపే అవకాశం ఉన్నది. ఆ మిడ్మాన్ ఏరు ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ ఎన్ రూట్లు ఉన్న గ్రామాలన్నీ కూడా తూముల ద్వారా నీళ్ళు నింపుకొని ఇప్పటికే అలుగుదలుదురు, నార అలుగుదలుదురు. కానీ ఇప్పటి వరకు ఈ రోజు కూడా కొత్తపల్లి మండలం ఉన్న 7-8 గ్రామాలు నీళ్లు లేక, అలుగుదలతో నీళ్లు లేక ఇంతవరకు అలుగుదలేదు, నారు పోయలేదు. మరి ఇలాగే కొనసాగితే ఈ సీజన్ మొత్తం కూడా రైతులు నారు వేసే పరిస్థితి లేదు. దాంతో పాటు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండి నింపాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఎల్ఎండిలో ఇంత దరిద్ర పరిస్థితి ఇప్పుడు చూడలేదు. ఈ రోజు 5.5 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అంటే ఇలా 3 టీఎంసీ నీళ్లు డెడ్ స్టోర్ అయిపోతుంది. నీళ్లున్నాయింది ఇప్పుడు 2 టీఎంసీలే. ఈ 2 టీఎంసీ వలన కరీంనగర్ నగరానికి తాగునీటికి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 10.5 టీఎంసీ నీళ్లు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కరీంనగర్ ప్రజలకు తాగునీటితో పాటు మిషన్ భారత్ కోసము 10.5 టీఎంసీ నీళ్లు ఉంచాలని చెప్పి, కానీ ఈ రోజు 2 టీఎంసీ నీళ్లు ఉండడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్ లో తాగునీటికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నీళ్ళు ఎట్లిస్తారు? ఇప్పటికైనా మేడిగడ్డ నుంచి 10 నుంచి 12,000 క్యూసెక్స్ నీళ్లు కిందికి పోతున్నాయి, రాజమండ్రి ద్వారా సముద్రానికి పోతుంది. ఆ నీళ్ళని అరెస్ట్ చేయండి, రిపేర్ చేయండి, టెంపరీగా డైవర్ట్ చేయండి, చేసి కన్నెపల్లికి పంప్ హౌస్ కు నీళ్లు తీసుకురండి, కన్నెపల్లిలో మోటార్ ఆన్ చేసుకోండి. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వాన్ని వేషాలకు పోకండి. ఈ కరువులో నీళ్ళు వచ్చినట్టే, కాలుష్య నీళ్ళు వచ్చినట్టే కేసీఆర్ పేరెత్తని చెప్పి వేషాలకు పోకండి దయచేసి. కాబట్టి మా ప్రధాన డిమాండ్ కల్దేపల్లిలో పంప్ మోటార్ లాంచ్ చేయండి. నీళ్లు రావు అంటే గిట్ట డెఫినెట్ గా మాకు అవకాశం ఇవ్వండి. మేము ప్రభుత్వం చేయను అన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. పాదయాత్రగా పోతాం, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తాం, మేము ప్రజలకు నీళ్ళు ఇస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి.